రాజకీయ పార్టీల బాధ్యులు దీంట్లో. రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ అందరూ మంది సంవత్సరాలు మంది ఇళ్ళలో పోయి మంది కొంపలలో పోయి అత్యాచుడు కాదు. గిడికి రాని ఈ పని చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడు కాదు. రైతుల కాడికి రాని, రైతుల చుట్టూ చూడు. ఇగో గింత గింత అన్యాయం. మొత్తం లోపల తీస్తే లోపలంతా అట్లే ఉన్నది. ఇప్పుడు రైతు ఏం కావాలి? ఈ బువ్వ లేకుంటే మనకు మెతుకు కూడా, మీ మెతుకులే ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఒక గిట్ల ఉన్నది. దరిద్రులకు ఓట్లేసులు బంజాల జనం. ప్రజా కంటక పాలన నడుస్తున్నది. వాళ్ళు కనీసం మేము రైతులమని చెప్పుకుంటలేరు. అవన్నీ డైలాగులు ఎందుకన్నా అంటున్నారు, రైతే రాజు అని. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ లేదు, జై కిసాన్ లేదు. జై కిసాన్ అయితే అసలే లేదు, జవాన్ ఏమో దేవుడెరుగు. కానీ ఈ కిసాన్ మాత్రం నాగలి పట్టినటువంటి రైతులకు మాత్రం కన్నీళ్లే మిగిలినాయి. మళ్ళీ మాట్లాడితే ఆయన మైకు ముంగడికి వస్తే ఇగో అంత టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, రైస్ మిల్ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, నన్ను ఏం చేయనిస్తలేరు. మన సంకనాక కూర్చున్నావా నువ్వు? దేనికి కూర్చున్నావు? ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు, దేనికి కూర్చున్నావు? నిజంగా వాళ్ళు ఎవడన్నా సహకరిస్తలేడంటే రైస్ మిల్లులు బంద్ చేసి పడేసేయాలి, సీల్ చేసేసేయాలి. గవర్నమెంట్ గడ్డి వీక్తుందా? నువ్వు గడ్డి వీక్తున్నావా ముఖ్యమంత్రి? నమస్తే. ప్రస్తుతం నేనైతే యాదాద్రి భువనగిరి వలిగొండ మండలంలో ఉన్నా. సో మనం చూస్తున్నాం ఏదైతే ధాన్యాలకి సంబంధించి కుప్పలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాన్ని కొనలేదు. దాదాపు 40 నుంచి 45 రోజులు అయితే అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాన్ని కొనలేదు. ఎక్కడ చూసినా స్కామే జరుగుతుంది. లారీలలో కావచ్చు, లారీకి సంబంధించి ఒక బస్తాకి సంబంధించి వాళ్ళ రేట్లు సపరేట్ ఉంటాయి. మళ్ళీ బస్తాకి ఇంత అని చెప్పేసి అవి సపరేట్ అంట. మరి రైతు బతుకు ఎప్పుడు మారాడు? సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేసి అయితే రైతులు చెప్తున్నారు. ఏదైతే లారీ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, ప్రతి దగ్గర ఇక్కడ మోసమే జరుగుతుంది. దీనికింత ఇన్ని కిలోలు పోతాయి, ఇన్ని కిలోలు మాకు, ఇన్ని కిలోలు మీకు, ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే పొండి అని చెప్పేసి మళ్ళీ బెదిరింపులు. మరి రైతులకి సంబంధించి మనం చూడొచ్చు, రైతులందరూ ఇక్కడ ఎండనక వానక ఎంచుంటే నిజంగా వాన పడితే పరిస్థితి ఏంది? వాన పడితే ఇప్పటికీ దాదాపు కొంతమంది రైతులు కూడా ఎండ దెబ్బకు చచ్చిపోయారు. పొద్దున టిఫిన్లు కట్టుకొని వస్తున్నారు, ఎప్పుడు కొంటారా అని చెప్పేసి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తారు. మన రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఒక్క గింజ కూడా లేకుండా ప్రభుత్వం కొంటది అని చెప్పేసి. నిన్న కూడా కవిత సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేసింది. రైతులకి సంబంధించి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తే ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసి, మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటుందా? అసలు రేవంత్ రెడ్డి దాకా పోతుందా లేదా? ఆయనేమో రైతులను మేము ఆదుకుంటాం, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, రైతే రాజు అని చెప్పేసి, రైతునే ప్రధానంగా మేము చూస్తామని చెప్పేసి. మరి ఇప్పటి వరకు అడుగు 40 నుంచి 45 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు కొనలేదు. దాదాపు పంట చేతికి వచ్చిన తర్వాత కోసే టైంలోనే దీనికి సంబంధించి అన్ని ఏవైతే ప్రాసెసింగ్ ఏమంటాయో అవన్నీ సిద్ధం చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా కొనలేదని చెప్పేసి రైతులు బిక్కుమంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మే కూడా అయిపోతుంది, దాదాపు 2-3 రోజుల్లో మే ఈ మంత్ గడిచిపోతుంది. నెక్స్ట్ మంత్ వాన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాన పడ్డా కూడా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు బిక్కుమంటూ బతుకుతున్నారు. సో ఎండ దెబ్బ దాకి కూడా చాలా మంది రైతులు చచ్చిపోయారు. మరి గతంలో ఇట్లా ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో ఇక్కడ రైతులు ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎండ అని కూడా చూడకుండా వాళ్ళు టిఫిన్లు వాటర్ తెచ్చుకొని ఎండలో నిలబడుతున్నారు, ఎప్పుడు కొంటారా అని. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎన్ని రోజులు అవుతుంది? మాకు 1 మంత్కి ఎక్కువ అవుతుందమ్మా. 1 మంత్కి ఎక్కువ. ఏమంటారు మరి? ఏమంటారు, ఎప్పుడు లారీకి ఇన్ని ఇస్తాయి కొంట పోతామని లారీలో అంటారు. మాకు 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తేనే మేము దించుకుంటామని మిల్లర్స్ అంటారు. మిల్లులదే లారీలదే ఎక్కువ ప్రాబ్లం. మెయిన్ మిల్లులు, లారీలు. అగ్రికల్చర్ ఆఫీసర్లు, మిల్లు, బీఆర్ వాళ్ళు, ఈ కల్లం ఇన్ఛార్జీలు వీళ్ళు బాగా సహకరిస్తారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు సహకరిస్తారు? ఏదానికి? లారీకి వాళ్ళ ఛార్జ్ కాక మా దగ్గర రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా అని అడుగుతారు బస్తాకు. అట్లా అయితేనే వస్తాం మేము కల్లం కాడికి, లేకపోతే రాము అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇచ్చినాం అనుకో, ఆ మిల్లు కాడికి పోయాక బస్తాకు 1 కిలో కట్ చేస్తావా, 2 కిలో కట్ చేస్తావా అట్లా. ఇప్పుడు ఈ జోకిన దానికన్నా ఎక్కువ టార్చర్ వాళ్ళకు. ఇప్పుడు ఐకేపీ సెంటర్ నిర్వహణ చేసే వాళ్ళతో టార్చర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రైతులు 2 కిలోలా 3 కిలోలు అని వీళ్ళు, వాళ్ళు 3 కిలోలు అయితేనే కట్ చేస్తే దిస్తామని వాళ్ళు. మాకు అట్లా పడి ఇట్లా పడి మొత్తం మీద కష్టపడి కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఏం లేదమ్మా. నెల రోజులు, నెల 5 రోజులు, నెల 10 రోజులు అవుతుంది. వాటికి ఇంచుమించు పోయిన నెల 20 తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 30,000 బస్తాలు పోయినాయి, 1,00,000 బస్తాలు అవుతాయి, ఇంకా 70,000 బస్తాలు పెండింగ్ ఉంది. ఈ లెక్క బట్టి రోజుకు 2 లారీలు వచ్చినా ఇంకా 2 నెలలు అవుతుంది. అమ్మా నా యొక్క 2,000 బస్తాలు అయితే జరని పైన అయితే ఏం కొనలే. నా సీరియల్ రాలే అమ్మా. 91 ఒకటి, 131, 70 నడుస్తుంది. 70-71 నడుస్తుంది. అమ్మాయి నెలలా వస్తుంది అనుకుంటున్నా, ఒక నెల రోజులలో వస్తుంది అనుకుంటున్నా. ఇంకో 10 బస్తాలు పోతాయి, ఇంకేముందమ్మా.
ఇప్పుడు ఆ అడుగు కింద పోతుంది. ఇప్పుడు అమ్మ ఆలు తినంగలేంది దేవుడు కొట్టుకోపోతే ఉందమ్మా కొని ఈ పట్టాలు ఒక్కటి ఉండవు. మా ఒడ్లు పోయేసరికి పట్టాలు మొత్తం శూన్యం అయిపోతాయి. నిన్న గాడుపు వచ్చింది, మొత్తం ఒక్క రాశి మీద కూడా ఒక్క పట్ట లేకుండా లేచిపోయినాయి. నిన్న ఎండలు వచ్చి నిన్న మధ్యాహ్నం 1 వచ్చి నేను కప్పుదామంటే నాకు గావరైంది, కింద పడిపోయినా, వెళ్ళిపోయినాయిగా. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 6:30కి వచ్చి మళ్ళీ పట్టేసిపోయి. నాది 600 700 దాకా. 155. మరి ఎట్లా మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటారు కదండి? రేవంత్ రెడ్డి ఏమో గింజ లేకుండా కొంటాం మేము కొంతమంది వాళ్ళు ఇంటికాడ పడుకోవాలి అంటే ఈడ వచ్చి చూస్తోడేవాడు. వాళ్ళు ఇంటికాడ మంచిగానే మాట్లాడుతుర్రు, మేము అట్లా కొంటున్నాం ఇట్లా కొంటున్నాం, ఇత్తు లేకుండా కొంటున్నాం, మేము సగం కొన్నాం ఇంకా సగమే ఉన్నాయి అని వాళ్ళు చెప్తుర్రు. కానీ సగం ఎక్కడ సగం చారాన కూడా పోలేదు. మా మార్కెట్ 20% పోలే. 250 సీరియల్ 70 పోయిందంటే అర్థం చేసుకుంటున్నాయి అన్ని పెద్ద కుప్పలు, అన్ని మినిమం ఒక 500 పైన తక్కువ కుప్పలు లేవు. ఇంత పడితే కనీసం 20% కూడా కాలే. ఇంకా 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది ఈ లెక్కన పోతాయి. ఏం చేయలేదు మా చేత ఏం లేదు కదా మేడం, ఇంకేం చేయాలి? ఒడ్లు పోతాయి, మొలకలు వస్తాయి, కానీ ఇంకేం చేయలేని పరిస్థితి మాది ఇప్పుడు. ఇప్పుడు అదే రిస్క్ టాస్క్ అదే. ఇప్పుడు పండించే అయితే అమ్ముకున్నది 3 ఇంతలు అవుతుంది. ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. అధికారులు వస్తుంది అంటారు, ఏం రెస్పాన్స్ లేదు. ఇక ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా తలా పిడికాడు ఉంది, కళ్ళు మూస్తారు, అయిపోయింది, ఏం లేదు మేడం. నాది 10 ఎకరాలు మేడం. నాది 192 సీరియల్ ఉంది. ఎన్నడూ అమ్ముకోవాలి, మళ్ళీ కొత్త పనులు ఎప్పుడు స్టార్ట్. ఆల్రెడీ రోన్ కార్తీ స్టార్ట్ అవుతుంది, దున్నుకోవాలి. మళ్ళా ఎంత ఖర్చు వస్తుంది మీకు? మాకు పెట్టుబడి ఎకరానికి 40,000 నుంచి పైకి వస్తుంది టోటల్. ఇక లాస్ట్కి అన్ని పోగా మరి ఏమన్నా వస్తుందా, ఇంకా లోపలికి అవుతా. వర్షాలు పడ్డాయి అనుకో లోపలికి అవుతాం. ఇప్పటికే తూకం వస్తలేవు, ఆ బియ్యం నూకలు అవుతున్నాయని మిల్లుళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. దొడ్డు బియ్యం మాది మూసి బెల్ట్, సన్నాలు వండాయి, దొడ్డియే కానీ దానికి కూడా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మ్యాచరాలకు 17 మ్యాచర్ అంటే మాది 10, 11, 9 కూడా వస్తున్నాయి మ్యాచరు. ఎక్కువ ఎండిపోతే కూడా నూకలు అవుతాయి. మేము ఎండబెట్టకున్నా ఇక్కడ కుప్ప పోసి పెట్టినా ఎండకే ఇది అయిపోతుంది, మొత్తం నూకలు అవుతున్నాయి. నాకొద్దు, నువ్వు క్వింటల్కి 5 కిలోలు ఇస్తావా, 6 కిలోలు ఇస్తావా, లేకపోతే బస్తా ఒకసారి 6 కిలోలు అనే వరకు అమ్మ అంటావని వాళ్ళు బస్తాలు హిసాబు పెడుతురు. బస్తాకు నీకు బస్తాకు 2 కిలోలు అంటారు. 40 కిలోలు. ఫస్ట్లో ఏముండేది తెలుసానమ్మా, 40 కిలోల మీద ఒక 700 గ్రాములు వేసి జోకేది, లేకపోతే బస్తా తూకం కట్టి వేసేది ఫస్ట్లో కొనుగోలు. అప్పుడు అది పోయింది, 41 పోయింది, ఇప్పుడు 42కి వచ్చింది. అట్లా కూడా మళ్ళీ ఆడికి మిల్లు అయినా నొప్పు ఎన్ని కిలోలు కట్ అంటే రైతును పిలిపిస్తుండు, ఇగో నీకు ఇన్ని కిలోలు కట్ అవుతున్నాయి, నువ్వు ఇస్తావా, లారీ తీసుకుపోతావా, తీసుకొచ్చుకొని ప్రతి సంవత్సరం ఇదే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇదే ఉంటుంది. ఈ ఒక్కసారి ఏం కాదు, కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇంత పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. రైతులకు ఇబ్బంది అవుతుంది, ముందు జాగ్రత్తగా చేద్దామని. ఎదురులో కూడా ఇది కిలోమీటర్ దూరం. గడికి నిన్న నా పొద్దంతా ఇటే ఉన్నాం, విపరీతమైన గాలి దుమారాలు. అట్లయినా గాలికి గప్పలేకపోయినా, మనిషినే చుట్టుకొని లేపుతుంది పరద. ఈ గాలికి ఏం చేయలేము. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ పరదాలు 30-40 ఫీట్ల సైజ్ అయితే 6,000, 7,000, 60 అయితే 12,000. ఇప్పుడు ఆ సైజుని బట్టి ఉంటుంది మేడం. మాకు ఇప్పుడు 10 ఎకరాల రైతున్నాం అనుకో, 2 పరదాలు ఉండాలి 50 సైజు పైన కప్పడానికి. మళ్ళీ 2 రాసులు పోసినాం అనుకో 4 పరదాలు కావాలి. 1 రాసు పోస్తే 2 పరదాలు, మళ్ళీ అడుక్కో 10 పరదాలు కావాలి. అడుక్కు ప్లాస్టిక్ వేయలేము, మళ్ళీ వేరే వేయాలి, అవి జీకిపోతాయి. వచ్చేది తక్కువనే. ఇప్పుడు లీడర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళంతా ఏముంది మేడం, సెక్రటరీ అయినా కూర్చొని స్టేట్మెంట్ ఇస్తారు. ఏ రైతును కలుస్తాడు చెప్పు? మేము పోతే రానిస్తారా? గేట్ కూడా దాటనియరు సెక్రటరియట్లో. మేము రైతులు ఎవరికి చెప్పుకోవాలి బాధలు? ఇప్పుడు కల్లాలకు వస్తే చెప్పగలుగుతాం, లేకపోతే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి పోతే ఆ ఎమ్మెల్యే గారికి 12 పనులు ఉంటాయి, మేము పోయినప్పుడు దొరకరు. రైతులు ఎన్నిసార్లు తిరుగుతాం, ఒకరోజు పోవాలంటేనే బాధ అవుతుంది పని మాలి.
అయితే చూసిరు కదా సార్ వాళ్ళ ఆవేదన అయితే మనకు అర్థమవుతుంది. చూడొచ్చు ఇక్కడ చూసినా కూడా ఆ బస్తాలు పోసే ఉన్నాయి. మా సీరియల్ నంబర్ ఏమో వచ్చేసి 170, 180 మాకు రావడానికి 2 నెలలు టైం పడతది. ఆలోపు మేము పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంట మొత్తం వానకి తడిసిపోతది. దాంట్లో కూడా మేము లాస్ అయిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం చూడొచ్చు అక్కడ కవర్లు ఏవైతే ఉన్నాయో బ్లాక్ కవర్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 20,000 ఆ కవర్ ఒకటి. కింద ఒక కవర్, మీద ఒక కవర్ అంటే లెక్క పెట్టుకోరు ఎంత అయితదో. అంటే నిజంగా ఆ కవర్ అవసరం ప్రభుత్వం గనక అవి కొంటే ఆ కవర్ అవసరం లేదు కదా! వాళ్ళకి గూడా ఎంతో కొంత సేవ్ అయినట్టే గదా! సో చూడొచ్చు ఎక్కడ చూసినా గూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏమో నేను కొనేస్తా, నేను జేసేస్తా అని జెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడ చూసినా గూడా స్కామ్. 40 ఆహ్, కిలోల సంచికి 2 కిలోలు ఆహ్, మిల్లుకే పోతదంట. సో ఎక్కడ చూసినా ఆ రైతులని కింద మీద చేసేసి వాళ్ళని లాస్ చేసే ప్రయత్నమే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో లారీ దగ్గర అక్కడ వాళ్ళు ఒక రకంగా మాట్లాడడం అంటే చార్జెస్తో కాకుండా బస్తాకి ఇంత రూ. 2, రూ. 3 బస్తాకి ఇచ్చేసి అని చెప్పి సపరేట్ మాట్లాడడం. ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పేసి బెదిరించడం. ఎక్కడ చూసినా కూడా రైతుని బెదిరించడమే కనిపిస్తుంది. రైతుని రాజు చేస్తా అన్న ప్రభుత్వం మరి ఏం చేస్తుందని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మనం చూడొచ్చు అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు సంచులలో నింపుతున్నట్టయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు. వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే హామీ ఇచ్చినాడో రైతుని రాజు చేస్తా, ప్రతి ఒక్క విత్తనం కూడా కొంటా అని చెప్పేసి ఏ రకంగా చెప్పిండో అదే రకంగా ఇప్పుడు ఎమర్జెన్సీగా కొనాలి. నిజంగా వర్షం పడితే గనక వాళ్ళ బతుకులు ఆగమైతాయి. రాజకీయ పార్టీల బాధ్యులు దీంట్లో రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ అందరూ మంది సంసారాలు మందిళ్ళలో పోయి మంది కొంపలలో పోయి మైనర్ బాలికలను అత్యాచారాలు చేసుడు కాదు. ఇగో గిడికి రాని గీ పని చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడు కాదు. రైతుల కాడికి రాని, రైతుల చుట్టూ చూడు. ఇగో గింత గింత అన్యాయం. మొత్తం లోపల తీస్తే లోపలంతా అట్లే ఉన్నది. ఇప్పుడు ఈ రైతు ఏం కావాలి? అప్పుల పాలు కావాలి. ఇప్పటిదాకా లారీ రాలేదు, తూకం అయిన తర్వాత లారీ రాలేదు. ఇప్పుడు ఈ కష్టాలు ఎవరికి చెప్పాలి? ఎవరిది కష్టాలు ఎవరు తీర్చాలి? ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మిల్లులేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ చేతులు అని చెప్పి శాతగాని మాటలు ఆయన మాట్లాడతాడు. మరి గడ్డి విక్తున్నారా మీరంతా? ఏం చేస్తున్నారు? ఈ చెదల సంగతి ఏంటిది? ఇగో చూడు, ఇగో మొత్తం బస్తాలని పలిగిపోయి చీకిపోయి నువ్వు బస్తాలు ఇచ్చినవి కాదు. ఏంది ఇది? ఇదంతా వీళ్ళు కొత్త బస్తాలు చూడు, కొత్త బస్తాలు చూడండి, జనం చూడాలి. కొత్త బస్తాలు ఇవి. ఇగో వీటి పరిస్థితి ఇగో చూడు. ఇగో 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 చూడు. ఇగో 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 ఇది పరిస్థితి. ఇది పరిస్థితి, బస్తాల పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థ కేసీఆర్ యాడ ఫామ్ హౌస్ లో వన్నవో చూడు నాయన. కేటీఆర్ పొంకనాళ్ళ మాటలు, ఫ్యూచర్ సిటీలు. ఇగో ఇది నీ అస్తిత్వం కోల్పోతుంది. ఇడ రైతే రాజు అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. చూడురి జై కిసాన్ల సంగతి ఏందో. వాళ్ళ బతుకులు ఇగో సీకిపోయి ఇట్లా చెదలు బట్టి ఇగో ఇది పరిస్థితి. రాత్రి పూట కావాలుండాలి, పొద్దుటి పూట కావాలుండాలి, ఎండకు చచ్చిపోవాలి. నిన్నో కానీ చచ్చిపోయిండు శంకర్ అంటే ఆయనే. ఈ సావులు ఆత్మహత్యలు, అప్పులప్పాలు కావాలి, పుస్తెలతాళ్ళు పెట్టుకోవాలి. నువ్వే చెప్పినావు కదా, రైతులు మొత్తం పుస్తెలతాళ్ళు మట్టెలు అన్ని పెట్టి కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు. వాళ్ళ జీవితాలలో వెలుతురిస్తా ప్రజలను ఆదుకుంటా అన్నావు కదా. వాళ్ళ కళ్ళ కాడికి వచ్చి ముచ్చట్లు చెప్పి మొగోని లెక్క. ఇగో ఏం చేస్తున్నావు నాయన? ఇగో చూడు, ఇదంతా చూడురి, జనం చూడురి. ఇగో వీళ్ళు ఈ పాలకులు పందికొక్కులు లెక్క వాళ్ళు ఆడ కూర్చొని జనం సొమ్మును భూముల మీద, జాగల మీద, గుడుల భూముల మీద గివిట్ మీద పడ్డారు మీరు. రైతుల గోసలు మాత్రం మీకు పట్టింపు ఉండదు. ఏసీలలో కూర్చొని కార్లలో కూర్చొని తిరుక్కుంటా చుట్టుపక్కల అటో పోలీసోడు ఇటో పోలీసోడు ఎస్కాట్లు మాట్లాడితే కేసులు పెట్టుడు, లోపల వాడేసుడు. ఎవరైనా అడిగితే ఇగో మీ పాలన గిది, దరిద్ర పాలన. మీరు పాలకులు, మీరు రాజులు, దరిద్ర మనుషులు. ఏం తేలున్నాయి ఆడ. ఇగో ఇది పరిస్థితి చూడండి, రైతుల పరిస్థితి. ఇగో ఆడ మాట్లాడుకుంటా ఒక రైతన్న చెప్పిండు, రాగానే ఫస్ట్ కలవంగానే చెప్పిండు. ఆడ కలవంగానే ఏమన్నాడు? నెత్తి మీద గడ్డి కుప్పలు, జేబులల్లా వడ్ల గింజలు అన్నాడు. నెత్తి మీద గడ్డి కుప్పలు, జేబులల్లా వడ్ల గింజలు, కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అనే సాహిత్యం గట్లనే పుట్టింది. ఇలా ఉన్నాయి మొత్తం, కానీ తినడానికి ఏం లేదు. ఇట్లా కావాలి ఇలా బతుకులు. మొత్తం లోపడంతా అట్నే ఉన్నది, గాడికెళ్ళి చూస్తే ఉన్నది లోపడంతా బస్తాల పరిస్థితి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు పూరించాలి దీన్ని? రేవంత్ రెడ్డి ఏం చేస్తావు చెప్పు నాయన. కేసీఆర్, రామచంద్రరావు, బీజేపీ వాళ్ళు, అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ అడదలుచుకున్నాం. ఏడ పోయినా ఎక్కడ ఏ కళ్ళాల కాడ ఏ ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా కానీ ఇవో పరిస్థితులు ఇవే ఉన్నాయి. తాడుపత్రులు చీకిపోతున్నాయి. 20,000 రూపాయలు గాలికి ఎండకు. ఏంది ఇది? ఏం కష్టాలు ఇవి రైతులకు? కూర్చొని మంది మీద నెట్టుడు,
అధికార పార్టీ ప్రతిపక్షం మీద నెడతాడు, ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మీద నెడతాడు. ప్రజలు మాత్రం ఇట్లా ఇబ్బంది పడాలి, గోస పడాలి. ఈ బువ్వ లేకుంటే మనకు మెతుకు కూడా మీ మెతుకులే. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఒక ఇట్లా ఉన్నది. దరిద్రులకు ఓట్లేసులు బంద్ చేయాలి జనం. ఎదుర్లగూడెం గ్రామం, ఒలిగొండ మండల్, యాదాద్రి డిస్టిక్. మేము పోయిన నెల 20 నుంచి 22 తారీఖు మధ్యన కోసుకొచ్చి పోయడం జరిగింది. నేను ఒక 25 నుంచి 30 ఎకరాలు నాటు పెడతాను. 3 రాసులు చేస్తాం. పట్టిపోసి కూడా కనీసం 20 నుంచి 25 రోజులు అవుతుంది. దాని ఇంతవరకు కాంటేసేది లేదు. ఆ మిల్లుల కాడికి పోతున్నాం, కిలో కట్ చేస్తావా, 2 కిలోలు కట్ చేస్తావా, 3 కిలోలు కట్ చేస్తావా అని వాళ్ళు. లారీలలో రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, అట్లయితేనే మీ కల్లాంలకు మేము పెడతాం అంటారు. ఈడ సహకరించేటోళ్ళు ఎవరంటే అటో ఇటో ఒక బీఆర్ వాళ్ళు కూలోళ్ళు ఒకటి, మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకటి, ఆమె ఒక్కటే సహకరిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఏ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకుంటాడు. మా ఊళ్ళో ఇప్పటికీ 1,00,000 బస్తాల ధాన్యం, 1,00,000 బస్తాల ధాన్యానికి నెల రోజుల నుంచి 30,000 బస్తాలు మాత్రమే పోయినాయి. మిగిలినటువంటి 70,000 బస్తాలు పోవాలంటే 2 నెలలు కావాలి. ఇప్పుడున్న 15 రోజులు, ఇంకొక 15 రోజులు అయితే మురకశిర కారుతొస్తుంది. మేము వడ్లు పోసుకోవాలి. నేను వడ్లు ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు నేను దాన్ని మళ్ళా పంటకు వేసుకోవడానికి ఉంటుందో అవకాశం ఉంటుంది. నాకు ఇప్పుడు రూపాయి లేదు, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. రైతు అప్పై చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోడు? కానీ ఇదే కదా మేము నాణ్యమైన విత్తనాలు ఇవ్వట్లేము, మేము పంట వండి ఇవ్వట్లేము, మాకు పైసలు సాయం చేయమంటలేము. మేము పండించిన ధాన్యం మద్దతు ధర కాడికి కొనమని మేమంతలో మేము రైతులం కష్టపడి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మీ ఐకేపీ సెంటర్లో పోస్తే కూడా మీరు ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఉన్నారంటే ఎంత దారుణం. ఇన్నేళ్ల నుంచి ఇదే బాధ మాకు. మేము చేయాలన్నా వ్యవసాయం ఊకోవాలన్నా, లేదంటే వద్దంటారు. రైతులని వద్దురా నాయన, మీరు వద్దు, వ్యవసాయం చేయకూరి, పంట వండియకూరి అంటే చెయ్యి. మాకు ఇంత బోయ పెడితే మేము కూడా బంద్ చేస్తాం కదా. వ్యవసాయం ఎందుకు ఇదంతా లొల్లి? మాకు మీతో పంచాయతీ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేసుడు. చదువు ఫ్రీ వచ్చి ఇంత బోయ పెడితే మాకు కూడా ఈ లొల్లి ఉండదు కదా. పిల్లల చదువుల కోసం అని కష్టపడితే నువ్వు ఒడ్డు కొనకపోతివి. 20-25 ఎకరాలు 30 ఎకరాలు కూడా రాశులు పోసుకొని ఏం చేయాలి? నెల రోజుల నుంచి కనీసం 20,000 పెట్టి నేను ఒక పట్ట కొనుక్కొస్తే దాని మీద కుక్కలు ఎక్కి ఇది వచ్చి గాలిలో వచ్చి మొత్తం ఉన్న కాడికి పట్ట ఇరిగిపోయింది. ఒక పంటకు వచ్చేసి 20,000 ఒక పట్టే ఖరాబ్ అయిందంటే నేను ఎన్ని లాస్ అవుతున్నట్టు? ఇప్పుడు ప్రతిసారి ఇదే లొల్లన్న. వడ్లు వచ్చినాయంటే చాలు, ఎన్ని కట్ అవుతాయి, పోతున్నా 1000 బస్తాలు పోతున్నాయి, 10 బస్తాలు తీసేయాలా, 20 బస్తాలు తీసేయాలా, 30 బస్తాలు, ఇదే లొల్లి. ప్రతిదానికి తరుగు, ప్రతిదానికి బస్తా కిలా 2 కిలోల, బస్తా కిలా 2 కిలో, ప్రతిరోజు ఇదే లొల్లి. దానికి తోడు లారీలు దొరికిరు మాకు. ఏమన్నంటే మాకు 2 రూపాయలు ఇస్తారా, మీ కల్లాములు ఇస్తలేరు, మేము ఆ కల్లాలో పోతాం, ఈ కల్లాలో పోతాం, ఇదే లొల్లి. మామూలు టార్చర్ లేదన్నా. పెట్టుబడి సంగతి దేవుడు ఎరుగన్నా. ఇప్పుడు పోతే బాగుండదు. ఇప్పుడు వాన పడ్డది అనుకో అన్న, ఇప్పుడు నాదొక 23 రాసులు ఉన్నాయి. ఒక రాశి 20 ఎకరాలు రాశి, దానికి వాన పడ్డది అనుకో, దాని కింద 20 బస్తాలే ఖరాబ్ అవుతాయి, 30 బస్తాలు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ దానికి తోడు జేసీబీ తర్రబోయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏమంటారు ఇప్పుడు ఐకేపీ వాళ్ళు ఏమంటారు, అయ్యా కిందంగా 10 అయింది కాదు, అది కూడా న్యాయమే కదా. ఉన్న మొలక పెడితే ఎంత పెద్ద పీకులాట అని మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ఆ రాశిని తీసి ఇంకో తర్రబోస్తాం. ఆ తర్రబోసినప్పుడు జేసీబీ ఖర్చు, కూలీలు, మేము ఇంత తల్లాడితే ఏం లాభం? దయచేసి ఏందంటున్నంటే కలెక్టర్ గారుగా, పోయినసారి కలెక్టర్ బాగుండే, 2-3 సార్లు వచ్చిండు, మార్కెట్ను చాలా బాగా చేసిండు. ఎవరైతే ఆయన హనుమంతరావా ఏమో ఉండే, హనుమంతరావు సార్ బాగా చేసిండు. అయ్యా మా కళ్ళానికి 3 సార్లు వచ్చిండు. ఒలిగొండ మండలంలో పెద్దదయ్య అన్నాడు, వచ్చి చేసి చాలా తిప్పలవాడు. ఈసారి కలెక్టర్ సంఘ దేవుడు ఎరుగు, ఆయన వచ్చిన దాఖలాలు కూడా లేవు. పాపం ఆయన దేవుడయ్యా రైతులకు, ఎవరైతే ఆయన బాగా చేసిండు. అయిపోతా ఉన్నాయి, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టట్లేదు. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే రైస్ మిల్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. అన్న, మేము ఆరోపించటానికి మేమేమో రాజకీయ నాయకులం కాదు. మాకు వచ్చే ఫలితం లాభం లేవు, ఒకరి మీద రాయాల్సిన పని లేదు. మీరు చూస్తున్న ప్రకారం మీ దగ్గర రాసులు కనబడితేనే ఫోటోలు తీసే ఇవ్వండి అన్న. అన్యాయం చేయమని ఒకరి నోట్ల మనం వచ్చే ఆలోచన మాకు లేదు, ఆ అవసరం కూడా లేదు. ఏ ఆఫీసర్ను కూడా మేము దూయబట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మా అందరూ దయచేయమంటున్నాం, మా అందరూ దయచేసి ఒడ్లు కొనమని డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము ఎవరిని కూడా బురద వెళ్ళాలి, మేము రాజకీయ నాయకులం కాదు. ఇంకో వేరే ఆఫీసర్ల మీద ఇంకో రాయేయడం వల్ల మాకు వచ్చే లాభం కూడా లేదన్న. మేము రైతులం, అన్నం పెట్టే రైతులం, మాకు సాయం చేయమంటున్నాం. మీకు అన్నం పెడుతున్నందుకు మాకు సాయం చేయమంటున్నాం. డిమాండ్ ఇంత దారుణంగా జరగలేదన్న, ఇంత దారుణంగా జరగలేదు, చాలా దారుణం అవుతుంది. ఎవరు పట్టించుకుంటూ లేరన్న. సివిల్ సప్లై ఆఫీసర్ పట్టించుకున్న వాళ్ళు లేరు అన్న. 1,00,000 బస్తాలు అవుతుంది. ఒక ఎంఆర్ఓ గారు 2-3 సార్లు వచ్చారు, మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక్కనాడు కూడా రాలే అన్న. మా కల్లాంలకు 1,00,000 బస్తాల ధాన్యం ఇక్కడ పెట్టుకొని 70,000 బస్తాలు రైతులు మీద పెట్టుకొని ఉన్నామన్నా. మేము చెప్తున్నాం కదా, రేపు తెల్లారంగా వచ్చి చేయమనండి. ఇదే మాట, ఇదే దాంట్లో నేను 3-4 రాస్తా. ఇది ఎక్కడి పద్ధతి అన్న? 80% అన్న. మీరు ఒక్కసారి ఇటు కుప్పలు రివర్స్ తిప్పితే కెమెరాలు మీకు రోడ్డు దాకా కుప్పలు కనబడుతున్నాయి కదా. మేము ఉత్తగా అయితే చేయం కదా.
ఒకరి మీద రాయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ దొడ్డోడ్లేనా? అన్ని దొడ్డోడ్లు. సన్నోడ్లు మాత్రం మా ఊళ్ళో లేవు. మేము తినే మందం మాత్రమే సన్నోడ్లు పెట్టుకుంటాం. అంటే దిగుబడి తక్కువ వస్తుందన్న. ఏ రైతు అయినా 10 రూపాయలు మిగిలానే చేస్తాం కానీ లాస్ కావాలని కాదు కదా మేమేమంటున్నాం మా మందం. అంటే ఆ కారణం ఏమన్నా చెప్తున్నారా? దొడ్డోడ్లు కాబట్టి తీసుకోవట్లేదు అన్నటువంటి కారణం దొడ్డోడ్లు అంటే అన్న వాళ్ళు ఫస్ట్ ప్రొడక్ట్ చేసేటప్పుడే విత్తనాలు ఇవ్వకపోతే మేము వేయం. విత్తనాలు ఇస్తేవి, ఎరువులు ఇవన్నీ చేస్తేవి, పంట పండిస్తేవి అన్నీ చేస్తేవి విత్తనాలు ఇచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొనాలంటే ఎట్లన్నా? మేమేం చేయం. మరి ఏం చేసి బతుకు? ఇప్పుడు మేము చేసేది వ్యవసాయం. నీళ్లు ఉన్నాయి, పంట పండించినాం, కొనమంటున్నాం. మేమేం చేయాలి చెప్పు? మీరు అనేది కరెక్టే. దొడ్డోడ్లు మేము కొనము అంటే మరి మేమేం చేయాలి? మా భూములల్లా మూసి ప్రాజెక్టు కింద వేరేది పంటలు. మా బెల్ట్ కింద సరే పోచంపల్లి మండలం కానీ, ఒలిగొండ మండలం కానీ మూసి బెల్ట్ కింద వేరే పంటలు రావు. మాకు వచ్చిందల్లా వరి తప్ప మేమేం పండియం. మా ఊళ్ళో పత్తి కానీ, మిర్చి కానీ ఏది వేయరన్నా, వరి మాత్రమే వేస్తాం. నెల రోజులుగా మీరు ఎట్లా కాపాడుతున్నారు మరి దీనంతా కూడా? అన్న రోజు వచ్చి ఉంటాం అన్న. పొద్దుగాల వస్తాం, మా భార్య పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. వర్షాలు మరి పడే పరిస్థితి ఏంది మరి? వర్షం పడితే 10-20 బస్తాలు పోతాయి అన్న. 20 బస్తాలు 30 బస్తాలు పోతాయి అన్న. ఇప్పుడు ఆడ ఎలకలు తినంగా, వీళ్ళు మిల్లులో తినంగా, లారీలో తినంగా మిగిలిన 70 బస్తాలు వచ్చేది 60 బస్తాలు వస్తుంది అన్న. ఏం చేస్తావు? దరిద్రం కదా. నాకు తెలిసిన కాడికి వృధా తెలివి తక్కువ వాడు ఉన్నట్టే రైతు అన్న. వేరే వాడు వాళ్ళు అందరూ మంచి వాళ్ళే. రైతులు ఒక్కలే తెలివి తక్కువ ఎడిగుద్దోలు. నేను చెప్తున్నా కదా, రైతులు తప్ప భూమి మీద వేస్ట్ జన్మ ఉందంటే రైతుదే, మంచి జన్మ కాదు. ప్రతి ఒక్కరిని బతిలాడు. నా పంటకు నేను ధర నిర్ణయించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చేసే వ్యవసాయం ఎందుకు? నేను చేసే ఎందుకన్నా? ప్రతి ఒక్కడు ప్రతి ధర నిర్ణయిస్తుండు. నేను చేసింది నీ కాలు పట్టుకొని నేను బతిలాడాలా? నేను 2000 బస్తాలు పండించే రైతుని సారాన్ని పట్టుకొని బతిలాడే దినస్థితి నా ఒక్కదే కాదు కదా. రాష్ట్రం దేశం మొత్తం రైతుల పరిస్థితి ఇంత. అవునన్నా, మరి ఏం చేస్తావు? 2 రూపాయలు ఒటికాడికి ఎన్నో నియాసం కాడ తెచ్చుకోవాలి, చేయాలి. ఆపం కదా అన్న. మా జీవనం బతుకు తెరివే ఇది కదా. ఏం ఆపుతావు? ఇప్పుడు నియాసం అంటే చేట్కాన్నో లేకపోతే పురుగు మందులు ఇచ్చటానికన్నో వడ్ల బస్తా మందు బస్తాలు ఇచ్చటానికన్నో పోవాలి. ఉద్దరో సదురో అయ్యా మయ్యగానే నా పరిస్థితి ఇది ఉందాయా, కాకపోతే ఒడ్లు అయినాక ఇస్తా అనాలి. కాకపోతే ఆయన 2 రూపాయలు ఒటికాడు కట్టుకుంటాడు దయ ఉన్నోడైతే, లేకపోతే ఇంకా 50 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. అట్లా కూడా చేసేది ఏం లేదు. మనకే ఎంతదిగా అన్న. ఇప్పుడు మందు బస్తాలు లేకపోతే నాటు పెట్టకపోతుంది. 2 రూపాయలు కాకపోతే 3 రూపాయలు ఒటికాడు దేవాలి, చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కదా రైతుని రాజు చేస్తున్నామని చెప్పి అవునా? ఈ ఒక్క మాట అనకుర్రే, రైతును రాజు అనకుర్రి. కనీసం మనిషి లెక్క చూస్తున్నామంటే చాలు మాకు. మనిషి మేము రైతులు కూడా మనుషులు. రైతు రాదొద్దు, మీరు చేయవలసిన పని లేదు, మమ్మల్ని ఓటు చేయడు. ఎంతసేపు చెప్పినా ఓట్లకు వాడుకునే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా అంతా మమ్మల్ని వాడుకుంటోలే కానీ మమ్మల్ని రాదొద్దు. కానీ మనుషులు లెక్క చూడరు. ఎక్కడికన్నా పోతే విలువిస్తే చాలు రైతు అని. విలువ ఉంటే చాలు. కనీసం దయచేసి ఒడ్లు కొంటే చాలు. ఇప్పుడు ఈ తాడిపత్రి కూడా పెద్ద ఖర్చే కదా ఇది. అన్న మేమే పెట్టుకుంటాం అన్న. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఎవరు ఇయ్యారు కదా. ఏ రైతుకు రాజు తగ్గట్టు ఆ రైతు కొనుక్కొచ్చుకోవాల్సిందేగా, అంతే. వేరే వాళ్ళు ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకేం పని అని ఇస్తారు? ఇప్పుడు దానికి ఖరాబ్ అయినా బరాబ్ అయినా మనదే బాధ్యత ఉంటుంది. ఒడ్లు కాంటెక్కి లారెక్కదాకా రైతుదే బాధ్యత, ఎవరిది కాదు. మిల్లుల దింపేదాకా అవును, ఇంకా తరుగు వస్తే మిల్లుల దింపేదాకా కూడా రైతుదే బాధ్యత. ఇంకేం చేయాలన్న? అంతకన్నా ఘోరం పరిస్థితి ఉంది. మాకు సహకరించేటోళ్ళు అంటే ఒక అమాలీలు, వీళ్ళు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు సహకరించారు. ఇందులో కూడా గ్రామ రైతుని మండల్ వలిగొండ యాదగిరి భువనగిరి జిల్లా. యాక్చువల్గా ఏంటంటే రైతు అనేటోడు చాలా బాధపడుతున్నాడు. పండించిన పంట పండియడానికే చాలా కష్టం అవుతుంది. ఆ పంటను పండించి తీసుకొచ్చి మైకేపీ సెంటర్లో పోస్తే కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల అయిపోయింది. ఒక 30-40% కూడా ఇక కొనుగోలు కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చాలా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అయితే కాంట్రా కాక అవుతున్నాయి, కాకపోతే రెగ్యులర్గా అవట్లేదు, స్లో అవుతున్నాయి. లారీలు రావట్లేదు సరిగా టైంకి. ఇంకా చాలా ఉన్నాయి ధాన్యం. ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ల్యాండ్ రాకపోవడానికి కావచ్చు, కనుక్కోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తున్నాం ఫాస్ట్గా అని చెప్తుంది, కానీ మరి మా దగ్గర అయితే ఇక్కడ మా కేంద్రంలో అయితే అయినా దాఖలా అనేది పూర్తిగా అవుతుంది. సగం కూడా కాలేదు, ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా రైతు అనేటోడు ఇప్పుడు వానాకాలం కూడా 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షం గట్టిగా పడిందంటే అంత మొలకలు వస్తాయి. మొత్తం ఆ పండించిన పెట్టుబడులు మొత్తం ఈయనే ఉన్నాయి. రైతు 1 రూపాయి లేదు. రైతు పండించిన పంట పెట్టుబడి టోటల్ ఇక్కడే ఉంది. అప్పు చేసి పెట్టినా ఇంతకాలం పెట్టింది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి టైం. సకాలంలో రైతులకు ఇవి కొనుగోలు క్లియర్ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి అయితే ఎక్కువ ఉంది. ఈసారి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది.
ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇంత లేదు, కాకపోతే కొంచెం పర్లేదు. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది. బోనస్ పైసలు వచ్చినాయి మరి మేమైతే సన్నోళ్ళు పెట్టలేదు, మేము ఇవే దొడ్డు రకం పెట్టాం. మా విలేజ్లో అంతా దొడ్డు రకాలు పెడతారు, సన్న రకాలు ఏం లేవు. బోనస్ గురించి అయితే ఇక మనకు తెలియదు. నాకు వేరే ఊళ్ళో ఉండొచ్చు, బట్ మన ఊళ్ళో అయితే పెట్టలేదు. ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని నాకు 8 ఎకరాలు. పోలేదు ఇంతవరకు ఒక్క బస్తా కూడా పోలేదా? అది సీరియల్ ప్రకారం ఉంది. ఎన్ని ఉన్నది మీకు? నెంబరు 187 ఉంది నాది. ఇప్పుడు ఏమన్నా అర్థం? ఇప్పుడు 75 అట్లా ఉన్నట్టుంది. అంటే ఒక 10 రోజులు పడుతుంది మళ్ళీ. 10 రోజులకు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి జూన్ 15th అట్లా క్రాస్ అయింది. మధ్యలో వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. 15 రోజులు అయితే మృగశిర. ఈ వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఆగమగోచరంగా ఉంటుంది. ఈ పట్టాలు పని చేయి, వరదలు వస్తాయి, మొలకలు వస్తాయి. ఇంకా రైతు ఏమీ దిక్కులేని పరిస్థితి. రైతును ఎవరు ఆదుకోరు. ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ చూపించి రైతును ఆదుకోవాల్సిందే కానీ, ఇక మరి అది ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ, తొందర కొనుగోలు అయితే ఇప్పుడు ఎర్లీగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైతులందరూ సఫర్ అవుతున్నారు దీని మీద. గుట్ట భూమి లేదు సార్. నేను 10 ఎకరాలు లీజ్ తీసుకొని చేస్తున్నా. తీసుకుంటే ఏంది, మన ఇరవై బసాలకు పోతే కౌలు రైతుకు భూమి లేదు, పాస్బుక్ లేదు, ఈరియా ఇస్తలేడు. ఇప్పుడు ఈరియా కొనక బయట బ్లాక్ లో 400, 500 ఇచ్చి ఈరియా వేసి ఒడ్లు పండిస్తున్నాం. ఎకరం 15,000 నుంచి 20,000 కౌలు కట్టాలి. ఇది పని లేదు. ఎకరానికి 70 బస్తాలు అవుతున్నాయి. 70 బస్తాలు వస్తే మనం 400 బస్తాలు అమ్మినాం. అమ్మితే మిల్లు ఏం చేసిండు, మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించిన, వేయించే 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14, 10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతామంటే లేదు, కటింగ్ పెట్టేదాడు. 421 బస్సుకు 4 క్వింటాలు 40 కిలోలు కట్ చేసుకుంటారు సార్. మరి నాకు మిల్లు ఏముంది? ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెలంగాణ మళ్ళీ 6 రోజులు మన కటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది? కౌలు ఎట్లా కట్టాలా, మేము కిరాయి పట్టాలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు? ఎన్ని ఎకరాలు కౌలు చేసి? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు. మొత్తం ఎంత వచ్చింది పంట? పంట ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతున్నాయి. 400, 500 అవుతున్నాయి. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఎండ చేసి? మేము కోసి 45 రోజులు అవుతుంది. 45 రోజులు. ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పటి వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పట్లో కట్టాలా, మిక్చర్లో కట్టాలా, ఈ రోడ్లు కటింగ్ అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసి 4 క్వింటాలు 40 కిలోలు. మిల్లర్ల దోపిడీ. ఆ. ఈడ ఎంత పెట్టిరు? కాంటే ఎంత? 41 జోకిరు. 41, 50, 100 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసి జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసి కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. నెల 15 రోజులు మార్కెట్లో పోసుకొని వర్షాలు పడితే మా గతి ఏంది? ఈసారి ఏందో వర్షం జర కొద్దిగా కనకరించింది అంతే, లేకపోతే మొత్తం మడగొడసవాల్సిందే. ఏమిటికి సార్, మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంతా ఉన్నారు, అంతా వచ్చి మాట్లాడేటోళ్ళే. అప్పటి వరకు చెప్పిపోతారు, చెప్పిన తెల్లారే మళ్ళీ వాడు ఎప్పటి వాళ్ళనే. రేవంత్ రెడ్డి ఏమంటానంటే అందరినీ చూస్తున్నాం, అధికారులందరూ అదే చెప్తుండ్రు. రోజు మేము వార్తలు కూడా వింటున్నాం అండి, నైట్ వార్తలు కూడా వింటూనే ఉంటాం. ఆయన చెప్పేది అది చెప్తాడు. మాకు కష్టాలు అయితే ఎప్పుడు తీరాయి. ఒక గింజ లేకుండా కూడా కొంటారా మేము కళ్ళ రైతులు? కొంటున్నారు. ఎప్పుడు 2 నెలల తర్వాత వర్షాలకు కొట్టుకపోయినాక, తడిచివి ముద్దయినాక అప్పుడు కొంటారు. అంతకు ఎన్నేళ్ళు అవుతుంది వ్యవసాయం చేయబట్టి? నేనా 50 సంవత్సరాలు అవుతుంది. ఇదే పరిస్థితి ఉందా? 50 ఏళ్ళ కింద మంచిగుండేనే. ఆ రోజు మంచిగుండే, పండించుకున్న కాడికి మోతాదు ఉన్నా, రూపాయి కిలో ఉన్నా కానీ అప్పుడు చాలా మంచిగుండే. ఈ గవర్నమెంట్ పెద్దగా అయినాకనే ఇది అయింది. అంత పరిస్థితిలో అది. ఇప్పుడు ఆఖరికి మీరు ఏం చేస్తారు సార్, మాకు అదొక్కటి చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, అది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అది చేస్తాను, అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, అంతే చేస్తుర్రు. మమ్మల్ని మొత్తం నాశనం చేసినాక వస్తారు, చూస్తారు, ఈయనకి ఇబ్బంది అయిందిరా అని చెప్తారు అంతే. అంతకు మించింది ఏం లేదు. ఎన్ని ఎకరాల ధాన్యం ఉంది ఇక్కడ? నాది 11 ఎకరాలు కానీ సగం చేయలేక బదులుకి ఇచ్చేసిన. సగం చేసుకుంటున్నా, కౌలుకి ఇచ్చిన సగం చేసుకుంటున్నా. ఎక్కువ తోక కూడా పోలే. కోసి 1 మంత్ అవుతుంది వరి కోసి. మా పరిస్థితి అంతా కదేనే. అన్ని మాట్లాడతారు. అక్కడ ఆఫీస్కి పోయినప్పుడే రైతు రాజు, ఇక్కడ వస్తే అంతా వెన్నెముక గిన్నెముక అంతా
నాశనం కట్ చేస్తారు ఇక మీదంగా గొడ్డలతోటి కాటు పెడుతుర్రు మంచిగా, అంతకు తప్ప ఏం లేదు. అది సార్ మా పరిస్థితి. అసలు రైతుల పరిస్థితి ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉందే. లీడర్లు ఓట్ల కాడికి వచ్చినప్పుడు అన్ని చెప్తారు, నెత్తులకు ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటారు, తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఓటు వేసినాక తంతురు వెనక మళ్ళీ. ఇప్పుడు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఉన్నప్పుడు ఏమంటారు, ఆడ ఏసీ రూమ్లలో కూర్చొని మీకు అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం, రైతే రాజు, రైతు లేకపోతే దేశమే లేదని చెప్తాడు. వీడికి వస్తే అసలు పరిస్థితి అర్థమవుతుంది. మేము 6 నెలలు కష్టపడి చేసి పెట్టుబడులు పెట్టి అన్ని చేసి రోగాలకు తట్టుకొని అన్నీ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్ మూమెంట్లో ఏమవుతుంది, మార్కెట్లో పోసినాక ఇప్పటికి నెల 15 రోజులు మేము వరి కోత కోసి ఇప్పటి వరకు సగం వడ్లు కూడా పోలే మా దాన. కానీ మరి నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు 80% కొనేసినాం, ఇంకో 10-20% ఉందంటాడు. ఇప్పుడు మా మార్కెట్ చూడరాదు, మా దగ్గర 100 లారీలకు పైన అవుతాయి మినిమం. ఇప్పటికీ 30 లారీలు కూడా పోలే. అంటే మా దగ్గర ఎంత క్రాప్ ఉన్నట్టు, ఇంకా 70% ఉన్నట్టే కదా. మరి ఏది ఇప్పుడు ఈ గాలి దుమారాలకు ఈ వానలకు ఎంతకని ఆపుతాం, ఎన్ని పరదాలు కొనుక్కొచ్చేస్తాం. పంటకు 4-5 పరదాలు పోతాయి, అడుగు పరదాలు పోతాయి, పై పరదాలు పోతాయి. 2 నెలలు ఆగే వరకు ఏముంటాయి, ఆ ఒడ్లు తూకం రావు. ఇప్పుడు చూడండి 10 మ్యాచర్ రావు మాయి, ఏ రాశి చూసుకో నువ్వు 10 మ్యాచర్ కూడా రాదు. అంటే పేలాల లెక్క అవుతాయి అవి. ఎండి నువ్వు కుప్ప పోసినాక కూడా మొత్తం జిగు లేకుండా పోతుంది. ఆడిపోయినాక మిల్ ఆయన ఏమంటుండు, నీ బియ్యం అని నూకలు అవుతున్నాయి, నాకొద్దు కటింగ్ ఆయన నోటికి ఎంత వస్తే అంత. ఇక ఒక్కొక్క గింజ ఏరుతాడు ప్లేట్లో పోసి, తాలు గింతుంది ఇది గింతుంది అని మొత్తం మీద గుండుసున్న పెడుతున్నారు మాకు. అందరి మధ్యలో చుట్టూ తిరిగి అనుభవించేది రైతే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే లీడర్లు ఒకరికొకరు అనుకుంటారు, నన్ను మర్చిపోవద్దని చెప్పుడే కానీ రైతుకు మేలు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అంటాడే, అది ఎక్కడో అరచేతుల మోసేలో బెల్లం పెట్టి అరచేత నాక పెడుతుండు గిత్త. ఎందుకు నువ్వు కరెక్ట్ గిట్టుబాటు రేటు ఇయ్యి రైతుకు. నువ్వు ఫర్టిలైజర్కి ఏం పెరుగుతుంది, లేబర్కి ఏం పెరుగుతుంది, పెస్టిసైడ్స్కి ఏం పెరుగుతుంది, కవులు ఏం పెరుగుతున్నాయి, దాని ప్రకారం రైతుకు గిట్టుబాటు రేటు ప్రకటించు. నువ్వు రూపాయి సాయం చేయకు, ఇబ్బంది ఉండదు. గిట్టుబాటు ఇప్పుడు కంపెనీ వాళ్ళకి గిట్టుబాటు రేట్ ఇచ్చినట్టు రైతుకు కూడా గిట్టుబాటు రేట్ ఇస్తే మనం ఎందుకు ధర్నాలు చేస్తాం, ఎందుకు అంటాం. మాకు కూడా ఇప్పుడు కంపెనీ వాళ్ళు దాచిపెట్టుకుంటే సామాన్ ఖరాబు కాకుండా ఎట్లుందో మాకు కూడా అట్లా చేయి. రైతే కదా దేశానికి ఎన్నుముక, మరి ఎందుకు చేస్తలేరు. ఇవన్నీ చెప్పుడు కట్టుకథల వరకే ఉంది కానీ నిజానికి వచ్చే వరకు ఇంట్లో 10 పైసలంతా కూడా లేదే రైతుకు మేలు. ఈ ప్రజాపాలన ఏ పార్టీ వచ్చినా గట్టినే ఉంది. ఇగో ఈ పార్టీ వచ్చింది ఇది డెవలప్ అయ్యింది, ఈ పార్టీ వచ్చింది డెవలప్ అయ్యింది. కొంచెం రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులకు మేలు అయింది వాస్తవానికి, కొంచెం అప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇక ఇప్పుడు మొన్నటి గవర్నమెంట్ అట్నే ఉంది, ఈ గవర్నమెంట్ అట్నే ఉంది. ఇప్పుడు ఇంత కష్టపడి పండిస్తారు కదా, ఆ పంట అంటే వ్యవసాయం చేసుడు కష్టం ఉంది, అమ్ముడు కష్టం ఉంది. అమ్ముడే కష్టం ఎక్కువ ఉంది వ్యవసాయానికంటే. ఇప్పుడు పైసలు ఉంటే అట్లా పోయి షాపులో మనకు అన్ని దొరుకుతున్నాయి, తీసుకొస్తున్నాం. శాత కాకపోతే మనిషిని ఎంగేజ్ చేసుకొని పని చేస్తున్నాం. వీడికి వచ్చే వరకు మనం ఏం చేయలేకపోతున్నాం కదా. వాళ్ళు వచ్చి కొనుగోలు చేసి లారీ ఆడిపోయినాక ఆయన దించుకొని బిల్లు రాసి ఇచ్చేదాకా భయమే. ఆడ ఎంత కటింగ్ పెడతాడో అర్థం కాదు మాకు. నమస్తే సార్ అని దండం పెట్టాలి, కాలు పట్టుకోవాలి. రైతులు కూడా కాలు పట్టుకున్న వాళ్ళు చాలా వరకు. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది. దీనికంటే చెప్రాష్ పని చేసుకున్నది నయం ఉంది. నన్ను దొరికితే వాచ్మెన్ చేసుకుంది నయం ఉంది. అవునే, అంత ఘోరంగా ఉంది పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు ఆఖరికి ఆ చెప్రాష్ పని చేసుకుంటే నెలకు 20,000 వస్తాయనే నమ్మకం అని ఉంటుంది. రైతుకి అది కూడా లేదు, ఆ నమ్మకం కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇంత కష్టపడి పండిస్తారు, కనీసం ఏమంటారా మునాఫా ఏమంటారు, దాని గిట్టుబాటు వస్తుందా? రాదు. పెట్టుబడికి మ్యాక్సిమం కౌలుకున్నోనికి అయితే మిగిలాయి. సొంతం భూమి అయినా ఒక పంట వస్తే ఓ పంట ఆశ చూపిస్తుంది, ఓ పంట పోతుంది. 2 పంట మనకు కరెక్ట్గా పంటకు గిన్ని లక్షలు వస్తాయి లేకపోతే గిన్ని వేలు మిగులుతాయి అనేది లేదు. ఇప్పుడు భార్య భర్తలం మేము కష్టం చేయంగా మాతో పాటు ఇంకొక 4గురికి మేము పని చెప్తాం, డబ్బులు ఇస్తాం. ఈ అన్ని లెక్కలు తీస్తే మాకు రోజు 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాదే. ఇప్పుడు పోసి కళ్ళల్లో పోసి నెల రోజులు అవుతుంది దగ్గర. ఏంటిది మరి ఇక్కడ ఎవరు ఉంటా ఉన్నారు,
పరిస్థితి ఏంటి? మళ్ళీ రావాలా రాత్రి పగలంతా ఇక్కడికి రావాల్సిందేనా? తిరుగుతూనే ఉంటాం కదా, ఇప్పుడు గాలి దుమారం వస్తుంది, వస్తూనే ఉంటాం, పొద్దు 3 సార్లు తిరగవలసిందే, బరుగులు వేయవలసిందే. వేరే పని పెట్టుకోవడం లేదు. ఇంకేం పని చేస్తాం ఇప్పుడు ఇక? ఉమ్, ఏం పని చేయటానికే లేదు. ఓకే. నిన్ననైతే విపరీతమైన గాలి, పరదాలన్నీ లేచిపోయినాయి. చనిపోతే మళ్ళీ కొనాలి. శనిగిపోతే కొనాల్సి, వాటికి ఎంత అవుతుంది? ఆ సైజుని బట్టి ఉంటుంది. మినిమం 3,000 నుంచి ఈ రాశిని బట్టి ఇక మొత్తం ఈ వడ్లంతా పోయే వరకు ఒక 10-20 వేలు దానికే ఇక. ఆ, ఆ. ఘోరంగా ఉంటుంది. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది. నువ్వు మాట్లాడదా అన్న? కాంటాల దగ్గర ఫస్ట్ 40 కేజీలు జోకేది, అది 41కి చేసిర్రు. 41 తర్వాత కూడా ఇంకా తక్కువ అవుతుంది, ఆడ లాస్ అవుతుందని మిల్లర్స్ కొట్లాడారు. ఈ ఆఫీసర్లే మళ్ళీ 41 చిల్లర మళ్ళీ కొన్ని గ్రాములు ఎక్కువ చేస్తుర్రు. దాని మీద మళ్ళా లారీలు రావు. లారీ వచ్చినప్పుడు ఆడ మిల్ అయినా తీసుకోడు. మిల్ అయినా 5 రోజులు 6 రోజులు లారీ నిలబెట్టుకుంటే ఆడు ఎక్కడుంటాడు? వాడు మాకు బ్యాక్కో 2 రూపాయలు ఇవ్వండి, అట్లా ఇస్తేనే మేము ఇక్కడికి వస్తాం, లేకపోతే రాము. అట్లా కూడా మేము ఒప్పుకొని వాళ్ళని బదిలాడితే నిన్న 1-2 లారీలు వస్తున్నాయి అంతే, వేరే ఏం లేదు. బస్తాకు రూపాయి ఇస్తేనే అది కూడా. నేను పోయి ఆడ 4 రోజులు 5 రోజులు పడుకుంటే నా పూట గడుస్తుంది లారీ వాడు అంటుండు. అటువంటి అప్పుడు ఇవ్వవలసిందే కదా మరి. అతనికి ఆడ పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ కిరాయి ఎట్లా వస్తుంది? అందు గురించి అని సరే అట్లనే రారా బాబు అని అంటే ఇప్పుడు 2 రోజుల సంచి 1-2 లారీలు వస్తున్నాయి. మిల్లుల తరగతి ఆయన చెప్తుడుగా, ఆడికి పోయిన తర్వాత ఆయన అన్న కాడికి వంగవలసిందే. నేను చెప్పినా కదా, ఓ 10 గ్రాములు వడ్లు తీస్తాడు, అవి 4 భాగాలు చేస్తాడు. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో తాలు గింజలు ఎన్ని ఉన్నాయి, గట్టి గింజలు ఎన్ని ఉన్నాయి అని ఏరి దాన్ని తూకం చేస్తాడు. మళ్ళీ తాలు ఎంత ఉంది, గట్టి గింజ ఎంత ఉంది తూకం చేసి దాని ప్రకారంగా నాకు ఇగో 2 కిలోలు నష్టం ఉంది, నాకు దీని మీద నేను ఇంత కొట్టేస్తా, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోండి. అన్లోడ్ మాత్రం కాదు, అంతే. నోటి మాటతో చెప్తే మేము ఇక ఆయన నీళ్ళు కావాల్సిందే. నువ్వు ఏమైనా చేసుకొని మేము బండికేసి ఊకున్నా కానీ 5 రోజులు కాదు 10 రోజులైనా లారీ అట్లే ఉంటుంది. దాదాపు మేము చెప్తున్నాం కదయ్యా, ఒక్కొక్క లారీకి మాకు 5 క్వింటాలు 6 క్వింటాలు ఒక్కొక్క రైతుది నాశనం. ఏం చేయాలి మేము? అది పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కాదు, వాస్తవికంగా మాది కాంగ్రెస్ ప్రభుత్వమే నాది కూడా. కానీ నేను ఇంతున్నప్పటి సంది అయినా నా ఓటు హక్కు వచ్చినప్పటి సంది కాంగ్రెసే. కానీ ఇంత అభిమానం మాత్రం మాకు ఎప్పుడు కాలేదు. చెప్తున్నా కదా, మా లీడర్లే మా ఆఫీసర్లే అంతా మా వాళ్ళే. కానీ ఇంత దోపిడీ ఇంత అవుతాను కదా, మరి చెప్పలే ఆయన కాంగ్రెస్ అవును చెప్పలే. చెప్తే వచ్చిపోతాడు ఆయన ఎమ్మెల్యే గారు ఉండి చెప్తాడు, మీరు ఇట్లా 1 కిలోన్నర జోకిస్తారు తీసుకుపోతారు అని చెప్పిపోయిండు అంతే. కానీ మళ్ళీ వచ్చింది లేదు, వాళ్ళు తీసుకుపోయింది లేదు, అంతే. అంతకంతే ఉంది బాబు. రైతుగా రేవంత్ రెడ్డి ఉన్న దాము లేదు, లేకున్నా దాము లేదు. కాలువలు ఇచ్చినాం, ప్రాజెక్టులు ఇచ్చినాం అంటే ఏమిటికి కాలువలు ప్రాజెక్టులు? పంట పండి చెడపోసుకోవాలి. ఇప్పుడు వడ్లే కొనాలని చెప్తున్నారు, వడ్లే పెట్టకూడదు అంటున్నారు. మేమేం పెట్టుకోవాలి? ముసి పరివాహక ప్రాంతం మాది, ఆ పక్క పంటి నీళ్ళు వాడుతుంటాయి. ఈ వరి తప్ప మేము వేరే పంట పెట్టలేము. దానికి ఆ చెట్లు పెట్టుర్రు, ఈ చెట్లు పెట్టుర్రు, ఈ తోటలు పెట్టురు, ఆ తోటలు పెట్టుకుంటే అక్కడికి వచ్చి చూసి నువ్వు ఏ తోటలు పెట్టేది ఏది బతుంది అని చూసుకొని మాట్లాడాలి. అది ధాన్యం పెట్టకూడదు అంటే ధాన్యం మరి ఇంకేం చేసి బతకాలి మేము? ఎంత పండించినా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడాల్సింది, మళ్ళీ ఇబ్బంది పడవలసింది, అది పరిస్థితి. ఎదిలోగూడ గ్రామం, పొలిగొండ మండలం, యాదాద్రి డిస్టిక్. ఇక్కడి నెల 15 రోజుల నుండి వచ్చి కళ్ళల్లో వడ్లు పోసారు. ఇప్పటి వరకు ఒక 30% 25% వెళ్ళినాయి వడ్లు, ఇంకా 70% పైనే ఉన్నాయి. అది లారీలు రావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు స్టాల్ పర్సెంట్ చూసేసి దాన్ని బట్టి కటింగ్ చేస్తున్నారు. దానివల్ల లారీలు గిన రావట్లేదు. ఇక్కడ రోడ్డు దగ్గరే ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లారీలలో వేరే ఎక్కడ దగ్గర ఎక్కువ డబ్బులు ఇస్తుంటే అక్కడ వెళ్ళి వెళ్తున్నారు. ఇక్కడికి రమ్మంటే రావట్లేదు. లారీలో మెయిన్ ఇంపార్టెంట్. లారీలు రావస్తే ధాన్యం తొందరగా వెళ్ళిపోతుంది. లారీలు ఒకటి రావాలి, గవర్నమెంట్ కింద పట్టించుకోవాలి. అక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత 2-3 days 4 days అవుతుంది. అన్లోడింగ్ లేట్ అవుతుంది. మిల్లులు కింద ఫుల్ అయిపోయినాయి, గోదాములు కింద ఫుల్ అయిపోయినాయి. ధాన్యం ఎక్కడ పోసుకోవాలని చెప్పేసి మిల్లర్లు అంటున్నారు.
అంటే తాల్ పర్సెంట్ ఈసారి ఎక్కువ వచ్చింది. అంటే దోమకాటు వచ్చేసి దానివల్ల తాల్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది. తాల్ గింజ అనేది వడ్లలో వస్తుంది. దానివల్ల వాళ్ళు మిల్లర్లు కటింగ్ అంటారు. అది పరిస్థితి. అంటే సెంటర్ సరైనటువంటి టైంకి ఓపెన్ అయిందా లేకపోతే టైంకి ఓపెన్ అయింది. ఇప్పటికి ఒక నెల అయిపోయింది. నెలకి 80% 70% అయిపోవాలి. ఇప్పటికి మనకు వచ్చేసి 20-25% అయిపోయింది. 80% అయిపోయేది 25% అయిపోయింది. ఇంకా ఈ లెక్కను చూస్తే నెల 2 నెలలు అవుతుంది. అది పరిస్థితి. గవర్నమెంట్ జర ఆలోచన చేసి తొందరగా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతుంది. ఉంటుంది. ఇది ఇది చేస్తాం, అది చేస్తాం, అది అమ్మిస్తాం, ఇది అమ్మిస్తాం. ఇప్పుడు 2 నెలలకు వచ్చింది కల్లాల ఒడ్లు దొంగలు ఎత్తుకపోతుర్రు. మాకు దతుకులు లేడు, ఆయిల్ లేడు, బొయ్యిలు లేడు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు కదా రైతులు రేవంత్ రెడ్డి చేస్తే ఎలుగబెట్టినట్టే ఉంది. అప్పుడు మంచిగా ఉండేదా మరి ఏమన్నా మొట్టమొదటి వచ్చినప్పుడు మంచిగా ఉంది. అందులో కళ్ళ మీద ఉంటోళ్ళు కూడా మంచోళ్ళు కావాలి. ముఖ్యమైనది అది. మరి ఏమంటారు లెక్క మీ ఎప్పుడు కొంటారట మీ ఒట్లు ఇక ఇంకా 6 నెలలు కావాలి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నేను కోసి 2 నెలలకు వచ్చింది. ఇంతవరకు ఎవరు లేరు. మళ్ళా పొలం దున్నుతూనే ఉన్నాం ఎలుగట. మరి ఏం చేయాలి? మరి మా బతుకే గదే, ఎక్కడ పోయినా గదే బతుకు. ఎన్ని ఎకరాల పంట వేసావు? నేను 35 ఎకరాలు వేస్తా. ఎన్ని ఎత్తాయి? ఇక 2000 చిల్లర అవుతాయి నా బస్తాలు. పోయినా ఏమన్నా ఇప్పటి వరకు నేను తుర్పాలే పోయాలి. ఈ దొంగలు ఎత్తుకపోతుర్రు. తుర్పాల వస్తే ఇంకా ఆళ్ళకే ఎత్తుకపోతారని అట్లా పెట్టాం. మరి మానవత ఇప్పుడు ఆగమయ్యేటట్టునే కదా ఇక ఏం చేస్తాం అయ్యా మేము? ఏం చేయలేము. దేవునికి మొక్కాలే, లీడర్లకు మొక్కాలే, అధికారులకు మొక్కాలే. ఓట్లు వేపించుకుంటేప్పుడు అయ్యమ్మ అంటారు. ఇక ఎప్పుడు మర్చిపోతారు. మళ్ళీ తర్వాత గెలిచిందంటే మర్చిపోతారు. మతి ఉండదు. ఎన్నో నెంబర్ సీరియల్? నాది 200. ఇప్పుడు ఎన్నో నెంబర్ నడుస్తుంది? ఇప్పుడు 60 అట. ఎన్ని దినాలు పడుతుంది? నేను చెప్తున్నా కదా సారు, 6 నెలలు పడుతుంది. వచ్చేసారి వచ్చే పంటకు ఈ పంట 2 కలిపి తీసుకుంటారు. అంతే. ఇక అయ్యేదే రైతులు నాలవారి చీమ కాటికెళ్ళి తింటది మా సొమ్ము. చీమలు తినే, ఎలుకలు తినే, పందికొక్కులు తినే, అడింపందులు తినే, మళ్ళా అధికారులు ఇక్కడి నుంచి రైసు మిల్లులో ఈ ఎందరో ప్రధానమంత్రి దాకా పోతే మా సొత్తు. ఇక మమ్మల్ని చూడరు. గంటల 7-8 ఏళ్ళు ఉండేది. ఇక అది మీరు లెక్క చేసుకోండి. వరి కోసి 2 నెలలు అవుతుంది. అది కాంటాయ వరకల్లా ఆరిద్రకార్తె వెళ్తుంది. ఈ లెక్కలో పోతే ఆరిద్రకార్తె వస్తుంది, చిన్న భుజాలు వస్తుందో మరి. దబదబ స్పీడ్ పెంచితేనే ఏం లేదు, లేకపోతే ఇక ఇంతే ఉంటుంది. ఇక మిల్లులోళ్ళు కూడా జర సతాయిస్తారు. అన్లోడింగ్ అవుతలేమంటారు, లారీలు వస్తలేవు. మళ్ళీ లారీలు వస్తేనే కొంచెం స్పీడ్ అవ్వు. ఇక మిల్లులు సతాయిస్తారు, లారీలు సతాయిస్తారు, లారీలకు పైసలు అంటారు. ఇక మరి ఏం జరుగుతుంది, ఏం కథ? రైతులు కొనాకరికి అమ్ముకుంటారా, వ్యవసాయం చేస్తారా, చేయరా? లేకుంటే కాలం పోతే అర్థమవుతుంది. ప్రతి బిజినెస్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాలం లేకపోతే వ్యవసాయం బంద్ అవుతుంది. వ్యవసాయం బంద్ అయిన కాలం పోయిందంటే ప్రతి బిజినెస్, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఒక్కడు గోడలకి కూడా కూర్చోవాల్సిందే. కానీ ఇక అనుకూలంగా పోయిన సంవత్సరం జరంత వర్షాలు పడ్డాయి. కొంచెం రైతులకు కొంచెం పంట దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వచ్చింది. దాని వలన మరి దేనివల్ల అనేది అర్థం కాలేదు. కానీ చాలా స్లో అవుతుంది. మొత్తం మందకొడిగా నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చాలా మంచిగా. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఒక రైతుగా ఏమనిపిస్తా ఉన్నది మీకు? రైతు అంటే రైతు అమ్ముకుంటే నిమ్మలంగా నిద్రపోతాడు. కష్టం చేసిన దానికంటే అమ్ముకున్న నాడే నిమ్మలంగా నిద్రపోగలుగుతాడు. అమ్ముకొని పంట పండిస్తాం, సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేస్తాం. మార్కెట్లకు తెచ్చి పోసినామంటే ఆడ అమ్ముకున్నాం అంటేనే ఆయన నిమ్మలంగా నిద్రపోయిందంటే అమ్ముకున్న నాడే నిద్రపోతాడు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దానికి అధికారులు స్పందించి ఇంత వాస్తవికంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం మన కలెక్టర్ ఉండే ఏది
హనుమంతరావు కల్లాల పొంటి తిరిగి ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ఎంటబడ్డాడు. ప్రతి ఒక్కరు చెయ్యాలి, కాంట్రాక్టర్ని కానీ ప్లస్ సిఓలు కానీ అధికారులని కానీ ప్రతి ఒక్కరు ఎమ్మటి పడ్డాడు. జర స్పీడ్ పోయింది. పోయిన సంవత్సరం నేను చేసిన ఒక 24 రోజులని ఈ మార్కెట్ మొత్తం ఖతం చేసినాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఎందుకంటే ఇక అంతా జర నిద్రపోయినట్టే ఉంది ఆ వ్యవస్థ అంతా. వ్యవస్థ లోపమే ఏమంటారు కదా, పసలగాస్టోడు కరెక్ట్ ఉంటే పసలన్నీ మేసి సరిగ్గా తిరిగి వస్తాయి. పసలగాస్టోడు సరిగ్గా ఉండాలి ఏ దానికైనా. ఎంత మా తాడు 20% పోయింది. మా మార్కెట్ ఇంచుమించు మా మండలంలోనే పెద్దది. ఇక ముఖ్యమంత్రి గ్రౌండ్ లోకి వస్తే అర్థమవుతుంది. ఆయన ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆయన కూడా వాస్తవికంగా ఎవరో చెప్పిన దానికి ఆయన కావచ్చు అనుకుంటుండొచ్చు. ఆయన కూడా పూర్తి వివరాలు చెప్తారనేది కన్ఫర్మ్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు చెప్పేదాన్ని అధికారులు కూడా చెప్పేదాన్ని బట్టి ఆయన సరే అనుకుంటుంటారు. కానీ వాస్తవికంగా గ్రౌండ్ లోకి వస్తే అర్థమవుతుంది. ప్రత్యక్షంగా మనం ఇక్కడ రావడం జరిగింది. గ్రౌండ్ లో ఎక్కడ ఒడ్లు అక్కడే కనబడతాం. ఎంత చూస్తే ఎట్లా కనబడతాం. రైతులు భారమైన గుండెతోటి కన్నీళ్లతోటి ఎక్కడ పోయినా కానీ వడ్ల కుప్పల కాడ కావలి కుక్కల లెక్క పాపం రైతులు నెలల తరబడి వడ్ల కాడ కావలి వండుకుంటూ వాచ్మెన్ గిరి లెక్క వండుకుంటూ దాదాపు 2 నెలల పైన అయిందట కొన్ని ఇక్కడ. ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నాడు ఇది రైతు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా జనం లోపటే ఏంటంటే మేము ఇప్పటికే 80% ధాన్యం కొన్నామని చెప్తున్నాడు. ఒకవేళ ధాన్యం నువ్వు 80% కనుక కొనేది ఉంటే మరి ఇక్కడ రైతులు అబద్ధం చెప్తున్నారా? 25 నుంచి 30% మాత్రమే కొనుగోలు జరిగిందని ఎక్కడ పోయినా కానీ ఇదే ఉన్నది. వడ్ల కుప్పల కాడ ఎవరిని పోయి మందలిస్తే రైతులను మందలిస్తే ఆగ్రహంతో బాధతోటి ఉన్నారు. ఇగో ఈరోజు పేపర్ల శంకరయ్య అని చెప్పని వడ్ల కుప్ప కాడనే వడదెబ్బ తలిగి కావాలి ఉన్నాడు కాబట్టి అక్కడనే చచ్చిపోయిండు. నిన్న మల్లేష్ అని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న రాజన్న పాపం పావురంగా వాళ్ళ అమ్మనాయన ఏమలాడ రాజన్న పేరు పెట్టిరు కానీ రాజన్నలు చచ్చిపోతున్నారు, మల్లన్నలు చచ్చిపోతున్నారు. అదే రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళు 2 చచ్చిపోయారు. రోజుకు ఇది IPL స్కోర్ లెక్క పెరుగుతున్నది ప్రతిరోజు. ఇప్పుడు ఈ నిమిషము ముఖ్యమంత్రి ఈడ కూతవేటి దూరంలో 20-25 కిలోమీటర్లు కూడా ఉన్నదో లేదో ఈడికెళ్ళి ఏందది గుడి యాదగిరి గుట్ట ఇప్పుడు యాదాద్రి చేసిరు కదా, యాదాద్రి కాడ దేవుని కాడ ఇట్లా బియ్యం పెట్టి ఇస్తున్నాడు కదా. ఆ బియ్యం పెట్టి నైవేద్యం పెడతారు కదా. ఈయన మీద నెత్తి మీద కూడా అక్షింతలు వేస్తారు కదా. ఆ అక్షింతలు పట్టించేటువంటి రైతు శవాల మీద ఇవాళ ప్యాలాలు ఉతికి అయ్యి ఇవి ఎండకి ఎండిపోయి మిల్లుల కాడ పోతే ధరలు లేక చచ్చిపోయే పరిస్థితి ఉన్నది కదా. అగో అన్నదాత అని రైతే రాజు అని నిన్ను కొడి ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలినదా అంటే ఆకలి దారుణాతి దారుణంగా ఆ పరిస్థితి ఎట్లున్నదంటే వీళ్ళు వ్యవసాయం బంద్ చేస్తే రేపు ఆకలికి జనాలు చచ్చిపోయే కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లప్పుడు రాగానే ఎక్కడ రైతు కనబడితే అక్కడ పోయి పొలాల కాడికి పోయి పాయింట్ మీదకి అనుకొని ఒకటి నెత్తికి రుమాలు చుట్టి ఆ రైతు మీద ఇట్లా భుజం మీద చెయ్యేసి ఆ ఫోటోలు తీసుకొని జనాలకు పెట్టి ఆడ మా కూలితల్లు ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసి అవి బువ్వ తినుకుంటా మా ఆడోళ్ళు మంత్రులైన వాళ్ళు కూడా కొంతమంది గదే పని ఆ కుప్పల కాడ పోయి కూర్చొని ఆ నాట్ల కాడ పోయి కూర్చొని ఆ బురదల మట్టి అంటుకున్నట్టు చేసి ఆ ఫోటోలు తీసి జనం మొత్తం పంపిస్తే మా వాళ్ళంతా నిజంగా కూడా అరే పాపం ఈయన మా మనోడే కదా, ఈయన రైతు లెక్కనే ఉన్నాడు, రైతు బిడ్డ అనగానే మురిసిపోయి ఓట్లేస్తే ఇగో జనం పరిస్థితి ఏంటంటే ఆత్మహత్యలు శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూనన్నను అనే సాహిత్యం ఇంకెన్ని రోజులు ఇంకెన్నేళ్ళు మేము ఇట్లా చెప్పుకుంటా తిరగాలే. చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం, ప్రజా కంటక పాలన నడుస్తున్నది. వాళ్ళు కనీసం మేము రైతులమని చెప్పుకుంటలేరు. అవన్నీ డైలాగులు ఎందుకన్నా అంటున్నారు రైతే రాజు అని. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ లేదు జై కిసాన్ లేదు. జై కిసాన్ అయితే అసలే లేదు, జవాన్ ఏమో దేవుడెరుగు. కానీ ఈ కిసాన్ మాత్రం నాగలి పట్టినటువంటి రైతులకు మాత్రం కన్నీళ్లే మిగిలినాయి. ఇలా మీరు ధాన్యం ఏంది వాళ్ళు అడుగుతున్నది ఏంది, ఖాళీ మేము పండించిన పంటను సకాలంగా కోనండ్రి గంతేనే అడుగుతున్నారు, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మీరు ఏం గంతే సార్ గంతే కదా, పండించిన పంట మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ ఇలా ఇప్పుడు 30% అంటే ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే మళ్ళా కాలం వస్తుంది. ఇప్పటికే దున్నుడు కొద్ది రోజులు అయితే స్టార్ట్ అవుతుంది, వర్షాలు పడతాయి.
గడియ గడియ గండం, కుక్కల కావాలుండాలనా, కోతుల కావాలుండాలనా, మనుషుల కావాలుండాలనా, గాలి దుమారం కావాలుండాలనా, ఏమైతుందో తెలియదు. చూడు తాడుపత్రిలు వాడు ఇచ్చేది కాదు, కిరాయి ఇస్తే అట్లా 1000 రూపాయలు అట్లా నాశనం అవుతున్నది. ఈడ కాంటా జరగలేదు. కాంటా అయిన తర్వాత ఆడికి పోతే మళ్ళీ ఇక్కడికక్కడ కూడా తేడా ఉన్నది. దోపిడి మిల్లర్ల కాడికెళ్ళి దోపిడే ఉన్నది, మీ దోపిడే ఉన్నది. ఎమ్మెల్యే సాబ్ అట మొన్న ఇక్కడికి వచ్చి చెప్పినట్టు ఆయన చెప్పి ఎంత చెప్పిర్రా జర చెప్పు, ఇంతకుముందు చెప్తావు కదా ఎంత అని చెప్పిండు ఎమ్మెల్యే సాబు? 41.5 జోకాలన్నాడు. మిల్లు కాడికి పోతే ఎంత అవుతుంది? ఇంత మేము వచ్చేమన్నా చెప్పిస్తున్నాం అనుకున్నారు. రైతులు చెప్పారు కాబట్టి రైతులతోనే చెప్పిస్తున్నాం మేము. ఇగో మీరు చెప్పినవి కూడా మీ పాలనలా నడుస్తలేవు. మీరు ఎకరానికి ఎంత ఇస్తాడు? ఎకరానికి ఎంత ఇస్తాడు? 12,000 కానీ ఇస్తాడు కదా 6,000 అంటే సంవత్సరానికి 12,000 అవుతుంది కదా. ఇది ఎవరికి? భూమి యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి మామూలు పోజులు పొంగనాలు కొట్టలే, అంతే కదా. అది చెప్పిండు కదా. వచ్చి మొత్తం వచ్చి ఊరూరు తిరిగి ఇంత ముందు ఆయన ఉట్టిగా కోతలు రాయుడు, నేను చేతలు రాయుడు అని చెప్పి నేనే ఇదో పెద్ద డ్రామా కంపెనీ. ఒక్కనికి ఇచ్చిన పాపాన పోలేదు, ఆయన ఇస్తాన్ని ఇచ్చిన పాపాన పోలేదు, ధర కూడా ప్రాపర్ వస్తలేదు. రాకుండా ఉల్టా కల్లాల కాడ ఇది కావాలండు అనేది ఇదో విచిత్రమైన పాలన నడుస్తున్నది తెలంగాణలో. మళ్ళీ మాట్లాడితే ఆయన మైకు ముంగడికి వస్తే ఇగో అంత టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, రైస్ మిల్ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, నన్ను ఏం చేయనిస్తలేరు. మన సంకనాక కూర్చున్నావా నువ్వు? దేనికి కూర్చున్నావు? ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు, దేనికి కూర్చున్నావు? నిజంగా వాళ్ళు ఎవడన్నా సహకరిస్తలేడంటే రైస్ మిల్లులు బంద్ చేసి పడేసేయాలి, సీల్ చేసేసేయాలి. గవర్నమెంట్ గడ్డి వీక్తుందా? నువ్వు గడ్డి వీక్తున్నావా ముఖ్యమంత్రి? రైతులు ఇక్కడ కూర్చొని చూడు, ఒక్కసారి రా, పక్కకే ఉన్నావు కదా, గిన్నె యాదాద్రి దగ్గర ఉన్నావు కదా, యాదగిరిగుట్ట దగ్గర ఉన్నావు కదా. నీ మంత్రి కూడా కంత్రికాడి ఇటుకెళ్ళి పోయింది ఇంత ముందు. జర ముందు చూస్తే వాడిని ఆపుతూ వీడ జర రారనైనా ఈ సంగతి ఏందో చూదురా ఇక్కడ అని చెప్పని. నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాము. నీ రైతు పాలన ఏంటిదో, నీ ప్రజాపాలన ఏందో, నీ రాహుల్ గాంధీ అంటోడు వచ్చి ఇక్కడ ఏమేమి పొంగనాలు కొట్టిపోయిండో, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి ఆపుతుంటిమి. ఇక్కడికి దగ్గరనే ఉన్నది ముఖ్యమంత్రి గాడి కాదు పోయేది. నువ్వు ఈడికిరా, ఇక్కడికి వచ్చి ఈ ఊర్ల పొంట తిరుగు, ఏం జరుగుతుందో చూడు. అధికారులు కూడా మొత్తం దొంగలైపోయినరు. మీరు లంగలైనరు, వాళ్ళు దొంగలైనరు, పని దొంగలు వాళ్ళు. వీళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా ఏమన్నా పైసలు వస్తాయేమో చదువుకుందాం. దీని వెనకాల మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరెంత పర్సెంటేజ్ తీసుకుంటారో తెలియదు, మా రైతుల దగ్గరికి వెళ్ళి అది. అందుకే ఇప్పుడు మా తాన కోత కోసేది. ఇగో వీళ్ళ తాన కోత కోస్తే మరి నువ్వు ఆపాలే కదా. ప్రభుత్వం రాజ్యం నీ చేతులు ఉన్నది, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు కదా. మరి మీ చేతులలో ఉన్నది కదా కోతలు ఆపేది. మరి మీరు కోతలు ఆపుతలేరు, శాతగాని మాటలు మాట్లాడుతున్నారు అంటేనే కోతలు ఆపుతలేరు అంటేనే దాంట్లో మీ లోపట మీకు వాళ్ళ పైసలు ఇస్తున్నాయి, మొత్తం ఆన్నే ఉంటది. వీళ్ళకి ఎప్పుడు పైసలు ఎప్పుడు రావాలో లారీల కాడికెళ్ళి దోపిడట. లారీలో కూడా దోపిడి. లారీలో కూడా రాని రూపాయి ఇస్తాడా? బస్సకు 2 రూపాయలు ఇస్తారా? 3 రూపాయలు ఇస్తాడా? వీళ్ళేంది ఆపతికి సంపతికి పాపం ధాన్యం ఈడ ఏం చేయాలి మరి? వర్షం పడి ఆయన కిందికెళ్ళి పోతుంది, పైనోడు నూక్కపోయేది, పైన నూక్కపోతున్నాడు. వర్షం వస్తే కింద పోతుంటది కదా తడిసి, అట్లా పోతుంటది. కాలబడి వానికి 1000-2000 ఇద్దామా డ్రైవర్ గానికో వానికో అంటే వాని తీసుకుంటే వాని దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమిషన్ మళ్ళా ఎమ్మెల్యేలకు పోతుంది, మంత్రులకు పోతుంది, ముఖ్యమంత్రికి పోతుంది. ఇదేం పాలరన్న ఆయన? మా రైతులకు కూడా చెప్తున్నా, ఈ లంగలకు దొంగలకు ఓట్లేసి మనం ఇంత ఇబ్బంది పడు, దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టున్నది. మా సొంటలో వచ్చి మొత్తుకోవాలి. మేము జనానికి చెప్పాలి, రాజ్యాన్ని మేము ప్రశ్నించాలి. నాకైతే డౌటే ఉంది, ఈడి దాకా రాణిస్తారో లోపల నూక్కపోతారని. మా వాడు మెసేజ్ పెట్టిండు రాత్రి, మేము ఈడికి వస్తున్నాం అని చెప్పని రమ్మని చెప్పి పెడితే తీపిచ్చేసిన స్టేటస్ పెట్టిండు మా అమ్మచ్చి. ఇక ఈడికి వచ్చే వరకే వేసుకపోతారు అనుకున్నా, కానీ వేసుకపోలే. కానీ ముఖ్యమంత్రి గారు, నువ్వు నీ డ్రామాల మాటలు, నాటకాల మాటలని బంద్ చేసి ఫస్ట్ నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నీ ఎమ్మెల్యేలు అందరినీ గ్రామాలకు ఐపీకే సెంటర్ల కాడికి తరలించి వాళ్ళని ఆడ కూర్చొని ఒక్కొక్కరు ఎవడోడు లారీలు రోడ్ల మీద ఏం లారీలు పోతున్నాయో మక్కయి ఉన్నట్టు ఇంతకుముందు అడుగుతా పెద్ద ర్యాలీ లెక్కనే ఉన్నది. లారీలు మొత్తం తీసుకొచ్చి ఏం ప్రత్యామ్నాయం, ఏం మంత్రిత్వ శాఖలే మీ మంత్రిత్వ శాఖలు పాడుగాను. పొద్దున్న లేస్తే ఏడ కబ్జాలు, ఏడ భూములు, పైసలు, కాంట్రాక్టులు, ఏడ పైసలు తిందామా తప్ప రైతులను ఆదుకోవాలి. లేస్తే కూర్చుంటే మూసి పరివాహిక ప్రాంతమే కదా ఇది, దాన్ని చేసేది ఏం లేదు. ఆ కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే పైసలు లోపటేసుకోవాలని. ఈ మూసి కింద రైతులను చూడు, నువ్వు ఊతవేటి దూరంలో ఉన్నారు కదా, ఏం ఏడదస్తున్నావు, ఏం చేస్తున్నావు మీరంతా? వచ్చి వీళ్ళ వెంటనే ఇప్పుడు మురుగశిర కార్తీ ఎప్పుడు వచ్చే నెల 8వ తారీఖట, 15 రోజులు కూడా లేదుగా, అయిపోయి ఇంకెక్కడున్నది? ఎన్నడు కొంటారు వీళ్ళ దగ్గర? ఎన్నడు కొంటారు? వీళ్ళకి పైసలు ఎన్నడు రావాలి?
వీళ్ళు అప్పులు ఎక్కడ తీరవాలి? ఆల్రెడీ మిత్తికి తెచ్చినటువంటి పైసలు ఇప్పుడు 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2 నెలల మిత్తి నువ్వు ఇచ్చేది కాలవడ నీ పైసలే ఇస్తలేవు. కానీ వీళ్ళ ధాన్యం టైంకి కొంటే ఆ 2 నెలల మిత్తి కూడా వీళ్ళ మీద పడదు కదా. చిన్నోళ్ళు కౌలు రైతులు వాళ్ళకి మీద పడదు కదా. ఆ సాముల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పైసల మిత్తి కూడా మీద పడదు కదా. మీ చేతగాంతనానికి మీకు సోయి లేక మీకు పైసల కకృతితోటి మీరు ఆలస్యం చేసేపటికే పాలన రాక గుంపు మేస్త్రి పాడుగాను. నీ గుంపు లేదా, నీ మేస్త్రికి రాదా, నీకు ఏది రాదా? ఆ భగవంతునికి ఎక్కడన్నా కనికరం వచ్చి నౌకరు పోయేటట్టన్నా చేస్తానన్నా మంచిగుండా. ఇక్కడికి వచ్చింది కదా, యాదాద్రి కాడికి వచ్చింది కదా, నా రైతులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఇమ్మీడియట్ గా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి వీళ్ళ నష్టం ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఆ మిత్తిల పైసలు ఎవడిస్తాడు? బ్యాంక్ వచ్చి దర్వాజాలు కూడా విక్కబోతాడు. మిత్తికి ఇచ్చినోడు అవ్వనక్కని తిడతాడు. వస్తే ఆ తిట్లు భరించలేకనే మొన్న చచ్చిపోయిన రాజన్న తిట్లు భరించలేకనే చచ్చిపోయిండు. పేపర్లో కూడా రాసిరది నేనన్నది కాదు. సబ్ ఇన్స్పెక్టర్ కూడా పైసలు ఇచ్చిన ఆసాం వచ్చి ఇంటికాడికి వచ్చి బూతులు తిట్టినట్ట ఇంకెన్నడరా నువ్వు ఇచ్చేదని చెప్పని. అంటే ఏం చేయాలి అర్థం కాక భూమి అమ్ముదామని తిరిగిండు. మొత్తం ఊర్లే తిరిగిండు. పక్క ఊర్ల దగ్గరకు పోయి నా భూమి కొనుక్కోరు అంటే ఇవాళ భూమి కొనే పరిస్థితి కూడా లేదు. ఎవడు అమ్ముతా అప్పులు తెరుస్తా అంటే భూమి కూడా కొనే పరిస్థితి లేదు. బిడ్డ పెళ్లి కూడా అప్పైందని చెప్పిండట. ఆఖరికి భూమి కూడా అమ్ముడు పోలే. ఆ తిట్లు భరించలేక రైతు చాలా ఆత్మాభిమానంతో బతికేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మాది కొనుమాన మాకు రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. మరి ఆత్మహత్యలకు కారణం ఎవరు? పురుగుల మందే పెరుగన్నం అయిందా రైతన్న అని చెప్పని పాడుకుంటూ తిరిగినాం. ఇంకా గదే కథ అవుతున్నది. కల్లాల కాడ శవాలు లేచుడు అనేది ప్రభుత్వాలకు చాలా అవమానకరము. మీకు కొద్దిగా కూడా సోయి వస్తలేదు. నేను మొన్న వారం రోజుల కింద ఒకటి చూసినా, ఇవాళ ఒకటి చూస్తున్నా. ఇగో చూడు, ఇదే శంకరయ్య అని చెప్పని కళ్ళం మీదనే ఇట్లా పడి ఉన్నాడు. ఇది ఎంత దారుణము. కళ్ళం కాడనే ఈ ఫొటోస్ కళ్ళం మీదనే. ఇది ఎంతమంది చావాలి ఇట్లా వడ దెబ్బకు? ఇప్పటికే నిన్న 31 మంది చచ్చిపోయారట, మొన్న 22 మంది చచ్చిపోయారు. అలా డేటా తీస్తే దాంట్లో రైతులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కావాలి ఉంటున్నారు కదా వాళ్ళకే ఎండ దెబ్బ. మనమే ఇక్కడ నిలబడలేని పరిస్థితున్నది. ఇప్పుడు ఎంత 9 కూడా కాలే. గాలికి ఎట్లున్నా చూడు, ఇప్పటికే ఫుల్ హ్యూమిడ్ అయిపోయింది. నిలబడలేని పరిస్థితున్నది. మనసు నిలబడితే గుంస్తున్నది. అటువంటి దగ్గర వీళ్ళు ఎక్కడికెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, ఎక్కడికెళ్ళి బువ్వ తెచ్చుకోవాలి, ఇండ్లు ఎంత దూరం ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఎట్లా కావాలి ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కు ప్రజాప్రభుత్వము రైతుల పాలన అని చెప్పుకునే ప్రభుత్వానికి నేను చెప్తున్నా ఏంటంటే, కల్లాల కాడ ఒక గింజ కూడా నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత కనబడకుండా మీరు చేయగలిగినాడే మీది కరెక్ట్ పాలన అని చెప్పబడుతుంది. ఇప్పటికే అంతేనా? మేము వెంటనే ఇమ్మీడియట్ గా 2 రోజుల 3 రోజుల వారం రోజుల కూలీలు కూడా దొరకలేరు అని చెప్తున్నా. అమాలీలు దొరకలేరు. ఎందుకు అమాలీల షార్టేజ్ వచ్చింది? మొదలే చూడాలి కదా. నీ ఫ్యూచర్ సిటీ పాడుగాను, అది ఎన్నడైతుందో ఏమైతుందో మాకే తెలియదు. ఉన్న బతుకుని నాశనం చేస్తున్నావు కదా అయ్యాను మీరు అంతా కలిసి. దాని గురించి మాట్లాడతారు. లేస్తే కూర్చుంటే ఫ్యూచర్ సిటీ అని ఉన్న బతుకులు నాశనం పట్టించేసి కళ్ళాల కాడ వడ్లు కొనలేని చేతగానే నువ్వు అట ఇంకా 20 ఏళ్ళకు 30 ఏళ్ళ కట దాన్ని ఏదో పెద్దగా భూలోక స్వర్గం చేస్తా అని తిరుగుతున్నాడు. ఉన్న వాటినేమో కాష్టాల కాడికి పంపిస్తున్నాడు. బొందలగడ్డ తయారు చేస్తున్నాడు తెలంగాణను. ఇమ్మీడియట్ గా 2-3 రోజుల్లో మొత్తం నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నావు అని తెలిసింది. ఇప్పుడు అక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్ లా దీని మీదనే నిర్ణయం తీసుకొని దీని తర్వాతనే ఇంకా ఏం చేసినా కానీ నెక్స్ట్ వీక్ డేస్ ఫస్ట్ రైతుల కల్లాల కాడ ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర ఒక్క గింజ కూడా కనబడకుండా చేసి నాడే ఉంటది. ఒక్క వర్షం వస్తే కథం, మళ్ళీ ఇండ్లెంతమంది చచ్చిపోతారో తెలియదు. ఒక్క వర్షం పడ్డదంటే కథం, ఇక నా నష్టం. ఎవడు పట్టించుకుంటాడు? రైతులను ఎవ్వడు పట్టించుకుంటలేడు. నేను కూడా రైతులకు దండం పెట్టి చెప్తున్నా, ఎవడు పైసలు ఇస్తేవాడు, ఎవడు మందు దాయిపిస్తేవాడు, నా కులపోడు నా మతపోడు అని దీన్ని చూసి ఓట్లు వేయకుర్రి. జర మంచోళ్ళని చూసి ఓట్లు వేసుకొని ప్రజాపక్షం రైతుల పక్షాన్ని ఉండేటోళ్ళను భవిష్యత్తులో ఓట్లేసి గెలిపించుకోవాలని రైతులకు కూడా చెప్తున్నా.